Hello అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్ అవుట్ విత్ హన్షి. సో వెల్కమ్ టు ద మాస్టర్ బెడ్రూమ్ మేక్ ఓవర్ వీడియో అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. చేయడానికి నాకు ఆల్మోస్ట్ 3 days టైం పట్టింది అనమాట. బికాస్ ఈ పెద్ద వార్డ్రోబ్ ని సెట్ చేయడానికి అండ్ ఇంకా ప్రాసెస్ ఉంది, లైక్ బెడ్షీట్స్, కర్టన్స్ అదంతా కూడా చేంజ్ చేయాలి. సో ఈ వార్డ్రోబ్ అయితే సెట్ చేయడం నేను వీడియో తీయలేదు బికాస్ ఇట్ వాస్ రియలీ హెక్టిక్. 3 days పట్టింది నాకు, నా జాబ్ని మేనేజ్ చేసుకుంటూ, ఇల్లుని మేనేజ్ చేసుకుంటూ, నా బేబీని చూసుకుంటూ చాలా అంటే చాలా టైం పట్టింది. సో నీట్ అండ్ క్లీన్ అయితే అయ్యింది. నేను ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. అండ్ శారీ క్లాజెట్ ఆర్గనైజేషన్ అయితే మీరు చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేయండి. ఓకే, సో మాస్టర్ బెడ్రూమ్లో ఏంటంటే మేము ఈ కార్నర్ నుంచి స్టార్ట్ చేసి ఈ కార్నర్ వరకు మొత్తం కబోర్డ్స్ చేయించుకున్నాం అనమాట, లైక్ వార్డ్రోబ్ చేయించుకున్నాము. సో ద కార్నర్ వచ్చేసి దట్ వుడ్ బి శారీ క్లాజెట్ అండ్ ఇది నా రెగ్యులర్ క్లోత్స్ క్లాజెట్ అనమాట. దిస్ ఈస్ మై రెగ్యులర్ క్లోత్స్ క్లోజెట్. హ్యాండ్ బ్యాగ్స్ కానీ, డైలీ వేర్, నైట్ వేర్, కుర్తీస్ అన్నీ ఇందులోనే ఉంటాయి, ఇన్నర్ వేర్స్తో సహా. సో యా, అండ్ ఒక గ్లాన్స్ ఇస్తాను శారీ వార్డ్రోబ్కి కూడా. సో ఇది వచ్చేసి నా ఇత్నిక్ వేర్కి అనమాట, శారీ వార్డ్రోబ్ ఇది మొత్తం. నేను డెడికేటెడ్గా ఒక వీడియో చేశాను దీనికి, ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్ చూడకపోయి ఉంటే. అండ్ ఈ కార్నర్ ఏమో మోహన్ క్లాజెట్. అది ఈ మొత్తం అంతా చదవడానికి నాకు అంటే బట్టలన్నీ డీక్లటర్ చేసి ఆర్గనైజ్డ్గా మడత పెట్టి ఆర్గనైజ్డ్గా పెట్టడానికి నాకు ఆల్మోస్ట్ 2 days టైం పట్టింది అనమాట, ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు. సో ఇప్పుడు ఓవరాల్గా రూమ్ అంతా డెకరేట్ చేసి ఇంకా ఫినిష్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను ఈరోజు. సో ఆ ప్రాసెస్ అంతా ఐల్ జస్ట్ టేక్ యూ త్రూ. ఓకే, ఇది మా మాస్టర్ బెడ్రూమ్ అనమాట. క్వైట్ స్పేషియస్గా ఉంటుంది, మరీ చిన్నదైతే కాదు, పెద్దదే రూము. అండ్ కబోర్డ్స్కి అయితే మేము ఇలా బీచ్ కలర్ అండ్ వైట్ కాంబినేషన్తో చేయించుకున్నాం. అండ్ అదే బీచ్ వాల్కి ఒక సైడ్ వేయించుకున్నాం అనమాట. సో ఇది ఓవరాల్ లుక్. ఇక్కడ ఈ కాస్మెటిక్స్ అన్నీ ఎందుకు మెస్ ఉన్నాయంటే, ఇంతకుముందు నేను ఈ షెల్ఫ్స్లో పెట్టుకునేదాన్ని కాస్మెటిక్స్. సో బట్టలకి స్పేస్ సరిపోవట్లేదు అని చెప్పి అంతా తీసేసి బయట పెట్టాను అనమాట. సో మా అమ్మ ఈ లోపు ఇలా చేసింది. సో యా, ఇక్కడ ఈ వాల్ మీద ఇలా కృష్ణుడిది వాల్ ఆర్ట్ పెట్టుకున్నాము. అండ్ ఫస్ట్ అయితే ఈ బెడ్ సైడ్ కార్నర్ని
యూనిట్లో మొత్తం ఈ క్రాకరీ యూనిట్, ఐ షుడ్ నాట్ సే క్రాకరీ యూనిట్, బట్ ఈ డిస్ప్లే యూనిట్లో అంతా నా కాస్మెటిక్స్ అన్నీ లైక్ లిప్స్టిక్స్ కానీ, పర్ఫ్యూమ్స్ కానీ, క్రీమ్స్ కానీ, ఐ షాడో ప్యాలెట్స్ అన్నీ ఇలా అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట 1 by 1. అండ్ ఈ క్యూట్ లిటిల్ బాక్సెస్ చూసారు కదా, ఇవి ఒక 10 years or 8 years బ్యాక్ ఏ ఫంక్షన్ ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చేవాళ్ళు. సో అవి మా దగ్గర ఇంకా ఉన్నాయి, అవి చాలా క్యూట్గా ఉన్నాయి అని చెప్పి ఏదైనా చిన్న చిన్న నిక్ నాక్ థింగ్స్ అన్నీ అందులో పెట్టేసుకోవచ్చు, చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అలా. అండ్ లాస్ట్ సెక్షన్లో వచ్చేసి నా ఇయర్ రింగ్స్ బాక్సెస్ పెట్టుకుంటున్నాను. అండ్ ఈ గ్లాస్ జార్ మీద మూత ఇరిగిపోయిందనమాట, సో దానిలో నేను స్పంజెస్ యాడ్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఐ హ్యావ్ 1 more బాక్స్ విచ్ ఇస్ ఫ్రమ్ రాజస్థాన్. యాక్చువల్గా మా లైక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ గేవ్ ఇట్ టు మీ. సో అందులో నేను ఇలా లైక్ సేఫ్టీ పిన్స్, అదర్ థింగ్స్ అన్ని పెట్టుకొని అక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. సో ఇది ఓవరాల్గా ఇదైతే ఇలా ఈ డిస్ప్లే యూనిట్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ ఈ మెటల్ బాస్కెట్ ఉంది నా దగ్గర. ఇక్కడ నాకు హెయిర్కి సంబంధించినవన్నీ లైక్ హెయిర్ డ్రయర్ కానీ, స్ట్రైట్నర్ కానీ, నా డైసన్ కానీ అన్నీ ఇందులో పెట్టుకుంటున్నాను అనమాట. సో డైసన్లో మిగిలిన ఎక్స్టెన్షన్స్ ఏదైతే ఉంటాయో కర్లర్ అదంతా బాక్స్లోనే పెట్టి లోపల పెట్టేశాను. ఇవి రెండు నేను రెగ్యులర్గా వాడతాను కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ యూ గైస్ నో ఐ కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ ప్లాంట్స్. సో ఒక ప్లాంట్ అయితే యాడ్ చేశాను. అండ్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అనిపించింది, సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు యాడ్ దిస్ పూఫ్. అండ్ ఇది టీవీ యూనిట్ అనమాట. టీవీ యూనిట్ దగ్గర ఒక చిన్న ఈ ఫ్లవర్ వేజ్ ఒకటి, అండ్ ఆల్సో ఒక ఎలిఫెంట్ ప్లాంటర్ విత్ రియల్ సక్యులెంట్ ఒకటి యాడ్ చేసుకున్నాను అనమాట. సో దిస్ కంప్లీట్స్ ద అదర్ సైడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఆల్సో. సో అండ్ ఈ వాల్ క్లాక్ వచ్చేసి ఐకియా నుంచి తీసుకున్నాము. అండ్ ఈ డ్రీమ్ క్యాచర్ అయితే నేను గోవాలో తీసుకున్నాను. అది మురిగ్గా అయిపోయింది కానీ ఐ డోంట్ వాంటెడ్ టు త్రో ఇట్ ఆఫ్. అండ్ ఈ ఎలిఫెంట్ కనిపిస్తుంది కదా, ఇది ప్రెగ్నెంట్ ఎలిఫెంట్ అనమాట. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అత్తమ్మ నాకు కొనిచ్చారు, సో అలా గుర్తుగా అక్కడే పెట్టుకున్నాను. సో ఓవరాల్గా రూమ్ అయితే మొత్తానికి సెట్ అయిపోయింది. అండ్ లాస్ట్ థింగ్ ఏంటి అంటే మంచిగా ఊడ్ చేసి మాప్ కొట్టి ఇలా డోర్ మ్యాట్స్ లైక్ ఫ్లోర్ మ్యాట్స్ అండ్ డోర్ మ్యాట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. బెడ్ దగ్గర ఖచ్చితంగా ఫ్లోర్ మ్యాట్ ఉండాలి నాకైతే. అండ్ ఇది బాత్రూమ్ దగ్గర అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ ప్లాంట్స్ అండ్ క్యాండిల్స్ నా ఫేవరెట్ థింగ్స్. సో యా ఇందులో ఒక సెంటెడ్ క్యాండిల్ అయితే పెట్టుకున్నాను. అండ్ రూమ్ ఆసమ్గా స్మెల్ చేస్తుంది. So yeah, that completes my final organization, and let's begin with the tour. That's all for this video. Hope you guys like my content and my organization videos. If you really like it, please like, share and subscribe to our channel. Look out with Hanshi. Bye bye.